హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇవి యూజ్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చు. మనము ఒక ప్లేట్లోకి అయితే కొద్దిగా లెమన్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా మనం లెమన్స్ అయితే ఒక దానిలోకి పిండేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఏ సాల్ట్ అయినా పర్వాలేదండి, రాక్ సాల్ట్ అయినా పర్వాలేదు, మామూలు సాల్ట్ అయినా పర్వాలేదు. ఈ రాక్ సాల్ట్ ప్లస్ మనమైతే లెమన్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే రాగి సామాన్లు అయితే చాలా యూస్ఫుల్గా మనం ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి వాష్ చేసి చూపిస్తాను, వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే మనకి రాగి సామాన్లు అనేవి కొద్దిగా తెల్లగా అయితే అవుతాయండి. మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. రాగి సామాన్లు మనం డైలీ కాకపోయినా వారానికి ఒక 4-5 సార్లు తోముతూ ఉంటాం కదండి. సో అట్లాంటి టైమ్స్లో ఈ కార్తీక మాసం టైంలో చాలా ఈజీగా సింపుల్గా మనము వాష్ చేసేసుకోవాలంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఇలాగా ఈ టిప్ అయితే యూజ్ చేయడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సింపుల్గా ఇలాగా మనం వాష్ చేసేసుకుంటే చాలండి. లెమన్తో మనము రుద్దేసుకుంటే చాలు. ఎంత షైనీగా ఉంటాయంటే అంత షైనీగా ఉంటాయన్నమాట. ఎక్కువ మనము రుద్దవసరం లేదండి. చాలా సింపుల్గా లెమన్ ప్లస్ సాల్ట్తో మనం వేసుకోవచ్చు. లేదు అంటే మనము కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. దీనిలో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నేనైతే బేకింగ్ సోడా వేయలేదు, ఉత్తి సాల్ట్ ప్లస్ లెమన్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఆఫ్టర్ ఇలా రుద్దేసుకున్న తర్వాత మనకి మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడైతే క్లీన్ చేసేసుకొని ఈజీగా అయితే ఒక్కసారి వాష్ చేసేసుకుంటే చాలు. చాలా ఈజీగా అయితే మనము తెల్లగా అయితే వచ్చేస్తాయండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి. ఈ విధంగా అయితే రుద్దేసుకున్నాను కదా, నేనైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆఫ్టర్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూడండి ఎంత సింపుల్గా అయితే నేను అసలు సబ్బు పెట్టకుండా ఏం పెట్టలేదండి. సింపుల్గా నేను సాల్ట్ ప్లస్ లెమన్తోనే క్లీన్ చేసుకున్నాను. చాలా సింపుల్గా అయితే నీట్గా ఉందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఇంట్లో అయితే అగరబత్తులు అయితే ఉంటాయి కదండి. అగరబత్తులు పెట్టెలు అయితే ఇలా ఉంటాయి కదా. ఈ పెట్టెనైతే చాలా మంచి స్మెల్ ఉంటుందండి. ఈ పెట్టె అయితే రీయూజ్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట. అండ్ ఈ పెట్టెనైతే నేను ఇక్కడ అలాగా చూపిస్తున్న విధంగా నేను ఇలాగా హోల్ అయితే కత్తిరించేసుకుంటున్నానండి. ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఈ పెట్టి ఇలా ఓపెన్ చేయగానే మనం ఏంటంటే స్మెల్ అయితే బయటికి అయితే వస్తుందండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ పెట్టెలు అయితే అస్సలు పడేయకండి, చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు. మనకి బట్టలు అయితే మంచి స్మెల్ అయితే రావు కదండి. మనం బట్టలు వాష్ చేసినప్పుడు చాలా మంచి స్మెల్ వస్తాయి, కానీ ఆరిన తర్వాత మంచి స్మెల్ అయితే ఉండవు. సో అట్లాంటి టైమ్స్లో మనము ఇలాంటి మంచి స్మెల్ వచ్చేవి ఫెనుగ్రీక్ ఉన్న అగరబత్తిలో పెట్టెలైతే యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా మనం అనవసరంగా పడేయకుండా ఇట్లాగా బట్టల్లో అయితే పెట్టేసుకోవడం వల్ల దానికి ఒక 3 లేయర్స్ లాగా తీసుకొని మనం ఒక్కొక్క అరలో ఒక్కొక్కటి పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ బట్టల కింద అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే అరలో పెట్టుకున్నా చాలండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తాయి అన్నమాట. ఈ అగరబత్తుల వల్ల మంచి స్మెల్ అయితే మనకి బట్టలు వాష్ చేస్తే ఎంత మంచి స్మెల్ ఉంటుందో అంత మంచి స్మెల్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఈ టిప్ అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుందన్నమాట. అండ్ అగరబత్తుల వల్ల కూడా ఎంత మంచి స్మెల్ కూడా మనకి బట్టలకైతే తగులుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ మనము మంచిగా గ్లోగా కనపడాలనుకుంటాం కదండి. అప్పుడు మేకప్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఆ మేకప్స్ అయితే మనకి అస్సలు పడవు కదా, ఫేస్కి అయితే మనకి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మంచిగా ఉండే స్కిన్ అయితే పాడైపోతుంది, పింపుల్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తామో ఆ మాయిశ్చరైజర్ అయితే ఒకటి తీసుకోవాలండి, ఒక చిన్నది. అండ్ ఒక పించ్ ఆఫ్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఒక చిన్న పించ్ ఆఫ్ టర్మరిక్ అయితే తీసుకోవాలి. ఈ రెండు మనము ఇలాగా అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే మంచిగా మనకి ఫేస్కి అయితే ఫేషియల్ అయిపోతుందండి. అండ్ ఫేస్ అయితే చాలా గ్లోగా కనపడుతుందండి. అసలు ఫేషియల్ చేయించుకున్నామా గోల్డెన్ ఫేషియల్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అసలు ఫేస్ని చూస్తే ఎందుకు ఎంత బాగుంది ఫేస్ అని అంటారనమాట. అంత బాగా గ్లోగా ఉంటుందండి. చూసారు కదా, నేను ఒక హ్యాండ్కి రాసుకొని చూపిస్తున్నాను. అండ్ ఇంకో హ్యాండ్ చూడండి, నార్మల్గా ఉంది ఒక హ్యాండ్. అండ్ ఇంకో హ్యాండ్ అయితే చాలా గ్లోగా ఉందండి. అండ్ టర్మరిక్ అనే తెలియదండి, ఇంకా మనకి గోల్డెన్ ఫేషియల్ అన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఈ క్రీమ్ రాసాం కదా, సో అందుకని ఈ విధంగా యూస్ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ టిప్ అయితే ఒకసారి ట్రై చేసి చూసి నాకు ఎట్లా ఉందో చెప్పండి. ఈ టిప్ కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి గోడల మీద చిన్న చిన్న మనకి టైల్స్ ఎండ్ చేస్తున్నప్పుడు చిన్న గోడను అయితే ఇస్తారు కదండి. ఆ గోడకైతే మనకి చాలా మెస్సీగా ఉంటుంది కదా. ఇది మనం మళ్ళీ మళ్ళీ పెయింట్ వేసుకోలేము కదా. సో అట్లాంటి టైమ్స్లో ఇలా మరకలు కనపడుతూ ఉంటే ఎక్కడైతే గోడకి మరకలు కనపడుతున్నాయో అక్కడైతే పౌడర్ అయితే యాడ్ చేసుకోవడం వల్ల మనము పౌడర్ జల్లుకొని ఇట్లాగైతే జస్ట్ మనము ఫింగర్ టిప్తో మనము ఇట్లాగా రుద్దుకుంటే చాలండి, చాలా నీట్గా అయితే కనపడుతుంది. అండ్ మనము పెయింట్ వేసినట్టే కనపడుతుంది అనమాట. ఈ నల్ల మరకలు అయితే మనకి పోతాయి అనమాట. చాలా సింపుల్గా అయితే మనము ఈ మరకలను అయితే రుద్దేసుకోవచ్చు. అండ్ చాలా సింపుల్గా ఇది మనకి యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే. ఈ టిప్ నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక చిన్న గ్లాస్లో అయితే నేను వాటర్ తీసుకున్నానండి. మీకు ఈ గ్లాస్లో ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే తీసుకోవచ్చు. నేనైతే హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను. నాకు ఫ్రిడ్జ్కి తగ్గట్టుగా నేనైతే ఈ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట. అండ్ దీనిలో అయితే నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ రెండు మనకి చాలండి. ఫ్రిడ్జ్లో మనకి గడ్డలు అయితే కడుతూ ఉంటాయి కదండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ యూజ్ చేయడం వల్ల చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు. మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ టిప్ అయితే. అస్సలు గడ్డలు అనేవి కరిగిపోతాయండి. ఇంకోసారి గడ్డలు అనేవి ఫామ్ అవ్వకుండా మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ నేను ఈ రెండు అయితే మిశ్రమాన్ని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న దాన్ని నేను ఒక వైపర్ దానిలో నేను ఇలా జల్లేసుకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లేసుకొని దీనికంతటిని నేను వెట్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఈ వెట్టర్ వైప్ని నేను తీసుకొని ఇంకా నేను ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేస్తున్నానండి. ఎక్కడైతే మనకి డీప్ ఫ్రిడ్జ్లో అయితే నీట్నెస్ ఉండదో అండ్ మరకలు అయితే ఉంటాయి, అవి క్లీన్ చేసేసుకోవచ్చు. ఈగలు అనేవి రావండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ ఎప్పుడు హైజీనిక్గా ఉంటుంది అండ్ గడ్డలు కూడా పట్టవన్నమాట. అండ్ ఇది కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి ఇది గడ్డలు ఉండవండి. కానీ ఈ సాల్ట్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువగా గడ్డలతో బాధపడుతూ ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకైతే ఇట్లాగా డైరెక్ట్గా మనము పోసేయకుండా చాలా ఈజీగా వెట్ చేసుకుంటూ మనము ఈ సాల్ట్ వాటర్ని అయితే వైప్ చేస్తే చాలండి. చాలా ఈజీగా మనకి గడ్డలు కట్టకుండా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ అయితే. అండ్ ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టాలనుకుంటున్నానో అవైతే పెట్టేసుకుంటున్నానండి. ఇంకా గడ్డలు అయితే కట్టవన్నమాట. ఇందులో ఉన్న ఐటమ్స్ కూడా చాలా ఈజీగా మనం రీయూజ్ చేసుకోవచ్చు. మంచిగా అయితే హైజీనిక్గా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి కొబ్బరి పీచు అయితే ఉంటుంది కదండి. ఈ కొబ్బరి పీచు అయితే మనము రీయూజ్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా. ఎందుకు అనవసరంగా పడేయకుండా ఇది సాంబ్రాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సాంబ్రాన్లో కొబ్బరి చిప్పలను అంటిస్తే చాలా ఈజీగా అయితే మనకి ఈజీగా అయితే వెలిగిపోతాయి అనమాట. ఇంకా స్టిక్ లాంటిది అయితే తీసుకోవాలండి. నేను ఈ ప్లేస్లో స్టిక్ లాంటిది ఒకటి తీసుకొని దానికైతే నేను ఇట్లాగా రబ్బర్ బ్యాండ్ అయితే చుట్టేస్తాను. పైన ఇక్కడ మనకి తోకలా ఉన్నాయి కదండి, అవి అయితే కట్ చేసేసుకుందాము. కట్ చేసేసుకుంటే రబ్బర్ బ్యాండ్ ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. సో ఇట్లాగైతే నేను రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది ఊడిపోకుండా నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను కదండి. ఈ విధంగా ఊడకుండా ఉండడానికైతే నేను ఒక 2-3 అయితే వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పీచుని వేస్ట్ చేయకుండా మనము ఎక్కడైతే మనకి గోడలు కానీ ఎక్కడైనా దేవుడి దగ్గర కానీ చాలా ఈజీగా డస్ట్ ఉన్నప్పుడు ఇలాగా మనం క్లాత్ పెట్టి కాకుండా చాలా ఈజీగా అయితే మనం క్లీన్ చేసేసుకోవచ్చండి ఈ కొబ్బరి పీచుతో అయితే. ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ మనం క్లాత్ దేవుడి దగ్గర అయితే యూజ్ చేయక్కర్లేదండి. ఈ కొబ్బరి పీచుతోనైతేనే మనం చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా అయితే క్లీన్ అయిపోతుంది అనమాట. ఈ కొబ్బరి పీచుని గోడల దగ్గర కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అండ్ కిటికీల దగ్గర అయితే చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చూసారు కదండి, దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసేసుకోవచ్చు మనము. అండ్ సింపుల్గా అయితే దేవుడి పైన కూడా గూడు దగ్గర కూడా మనము చాలా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటివి చెక్కవి అయితే ఉంటాయి కదండి మనకి టెంపుల్స్ మందిరమ్స్ టైప్లో ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఇట్లా క్లీన్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా సింపుల్గా అయితే ఉంటాయి. అండ్ ఈ టిప్పు చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇలాంటి కిటికీల దగ్గర కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా ఇలాగా కొబ్బరి పీచుని పడేయకుండా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది. ఈ టిప్ నచ్చిందా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలండి. ఈ బౌల్లోకి మనకి కాఫీ పొడి ఎంత కావాలో అంత అయితే తీసుకోవాలన్నమాట. ఈ టిప్ అయితే మనకి ఇంట్లో బొద్దింకలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళకైతే ఈ బొద్దింకల కోసం మనము ఒక కాఫీ పొడి అయితే తీసుకుంటే చాలండి. మనం ఎక్కడైతే బొద్దింకలతో బాధపడుతున్నామో అక్కడైతే ఇలా జల్లేసుకుంటే చాలు. చాలా సింపుల్గా అయితే మనకి బొద్దింకలు అనేవి రావు. ఈ కాఫీ పొడి తినగానే అవి అయితే చనిపోతాయండి. అసలు చాలా ఈజీగా అయితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అయితే. అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా అయితే సింపుల్గా మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బొద్దింకల నుంచి చాలా తప్పుకోవచ్చు అనమాట.
అండ్ ఎంతో ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటూ ఉన్న ఈ ఎక్విప్మెంట్స్ కూడా చాలా ఈజీగా మనం హైజీనిక్గా ఉంచుకోవచ్చు. అండ్ బొద్దింకలు అయితే అస్సలు రావండి. అండ్ అరల్లో కానీ ఫ్రిడ్జెస్ కింద కానీ అండ్ గ్రైండర్స్ కింద కానీ మిక్సీ జార్స్ కింద కానీ ఎక్కడైతే అక్కడ మనం జల్లేసుకుంటే చాలా ఈజీగా మనకి రిమూవ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కాఫీ పొడి తినడం వల్ల మనకి చాలా ఈజీగా బొద్దింకలను అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి అయితే చెక్ చేసి చూడండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నానండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం like, share and don't forget to subscribe. Thank you for watching guys. Have a nice day.